సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా మరి వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే గత 10 రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టా, పరిశుద్ధాత్మ వ్యక్త శక్త లేక దేవుడా అనేటువంటి అంశాన్ని పెట్టినప్పుడు ఒక సహోదరుడు ఒక కామెంట్ పెట్టాడు. ఏమిటంటే ఆ కామెంటు, పరిశుద్ధాత్మ వ్యక్తి ఎలా అయ్యాడు వివరించండి అని చెప్పి ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుని కుమారుడా లేదా దేవుని ఆత్మ, క్లారిటీ ఇవ్వండి అని చెప్పి సహోదరుడు కామెంట్ పెట్టాడు. సహోదర, మరి ఇది మీ దాకా వస్తుందేమో చూసి నాకు మరలా కామెంట్ పెట్టండి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మరి, ఎందుకంటే దేవుడు ఒక్కడే అన్న సంగతి మనకు తెలుసు. అయితే ట్రినిటీ వాళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మ కూడా దేవుడు అంటారు అని చెప్పి అది మరి మాట్లాడినప్పుడు పెట్టినటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటంటే పరిశుద్ధాత్మకు మరి అనేక పేర్లతో పిలువబడ్డట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. దేవుని ఆత్మని, క్రీస్తు ఆత్మని, పరిశుద్ధాత్మని, దత్తపుత్రాత్మని, ఇలా క్రీస్తును లేపినటువంటి వాని ఆత్మని, ఇలా కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. కాబట్టి ఇంతకీ మనము కొన్ని విషయాలు, మొట్టమొదట ఈ సృష్టిలో మరి మనిషి చాలా ప్రథముడు కాబట్టి అసలు మనిషి గురించి తెలిసినప్పుడు ఆ మనిషి వ్యక్తి శక్తి అని మనకు తెలుసు. అయితే వ్యక్తి అని ఎవరిని అంటారు అనేది కొన్ని లేఖనాల సాక్ష్యాన్ని చూసుకొని ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మ వ్యక్తి ఎలా అయ్యాడు అనేది లేఖనాల బట్టి మనం ధ్యానిద్దాము. మొదటిగా మరి శరీరము అంటే మనిషి అంటే శరీరము ప్లస్ ఆత్మ, అంటే ఈ రెండు కలిస్తేనే మనిషి అని అంటాం. అంటే మనిషి అంటే శరీరము, అంటే కనిపించేటువంటి ఆకారం ఉన్నవారిని మనిషి అంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ కనిపించడు కాబట్టి ఆయనని వ్యక్తి అని ఎలా అనాలి అన్నది ఈ సహోదరుని యొక్క ఆలోచన. అయితే మరి కొన్ని విషయాలు కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలని మనము ఆత్మ ప్రకారంగా ఆలోచిస్తే దేవుని గురించిన సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. కానీ శరీర ప్రకారంగా ఆలోచిస్తే శరీర సంబంధమైన అర్థమవుతాయి కానీ ఆత్మ సంబంధమైన అర్థం కావు. కాబట్టి మరి కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనదన్న సంగతి మనకు లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక మాట చూసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. కానీ వాటిని మనం గుర్తించాలంటే ఆత్మ ప్రకారంగానే మనం గుర్తించవలసినటువంటి అవసరత ఉన్నది. అలాగనే ఇంకొక మాట కూడా పౌలు గారు తెలియజేశాడు. ఏంటంటే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అంటే ఇక్కడ మరి ఆత్మే మనకు ముఖ్యముగా మరి జీవింప చేస్తుంది. ఆత్మ లేకపోతే శరీరము మృతము అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆత్మకే వీళ్ళు పరిచారకులు అంటారు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలనే మేము బోధిస్తున్నాము అన్న సంగతి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తారు. కాబట్టి అక్షరార్థ సారముగా కొన్ని మాటలు తీసుకొని మరి ఆయన ఆత్మ మరి వ్యక్త శక్తి అని ఎలా మనం ఆలోచిస్తామంటే అక్షరార్థంగా భౌతిక సంబంధమైన దేహంతో ఆలోచిస్తే మనకు అర్థం కాదండి. కానీ వాక్య ప్రకారంగా ఆత్మ సహాయంతో ఆలోచిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి మరి పరిశుద్ధాత్మ రాయించిన మాటలను బట్టి అన్నిటిని ఆలోచిస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కూడా వ్యక్తిగా కూడా చెప్పబడ్డట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. వాటిని చూద్దాము. ఇంతకీ అసలు దేవుడు అంటే ఏమిటి అనేది కనుక మనం ఆలోచిస్తే మరి మనిషి స్వరూపమైన యేసుక్రీస్తు స్వరూపమైన ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని స్వరూపము ఖచ్చితంగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉందని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ద్వారా కలుగు చేయబడినటువంటి ప్రతి ఇది కూడా ఆయన యొక్క స్వరూపాన్ని పోలికను కలిగినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. మొట్టమొదట మరి దేవుడు ఏమిటో అది ఆలోచిద్దాం మనము. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. దేవుడే ఆత్మ, అయితే ఆయన మరొక ఆత్మ సహాయంతో
సత్యము అంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రిని ఆరాధించాలని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆత్మ అంటే మరొక ఆత్మ ద్వారా, అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అని మనకు ఖచ్చితంగా తెలుసు. సత్యము అంటే వాక్యము, వాక్యము అంటే యేసుక్రీస్తు అనేవన్నీ మనకు తెలుసు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నది ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇంతకీ మరి దేవుని పోలిక ఏమిటి అంటే ఆత్మ పోలిక అన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి దేవుడు సృష్టిని చేసినప్పుడు మొట్టమొదట మానవుని కూడా ఆయన పోలిక, ఆయన స్వరూపం అని మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ మాట చూద్దాము. ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనంలో మరి ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. తన స్వరూపం అంటే తన స్వభావము, పోలిక అంటే ఆత్మ పోలిక. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక మనల్ని కూడా ఆయన పోలికలోనే, అంటే ఆత్మ పోలికలోనే మనల్ని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మరి మట్టిని తీసుకొని బొమ్మను చేసి అందులోకి నాసిక రంధ్రాల ద్వారా తానై ఉన్నటువంటి ఆత్మను మనలోకి ప్రవేశపెట్టినట్టుగా మనకు లేఖనాలు. కాబట్టి మనము జీవించే ఆత్మలమైనము, ఆయనేమో జీవింప చేసేటువంటి పరమాత్మ అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుడు మరి ఆత్మకు కొన్ని లక్షణాలు కూడా, దేవునికైతే మరి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు గుణ లక్షణాలు ఉన్నాయి. దయ, కరుణ, జాలి, కోపము, తాపం అన్నీ ఉన్నాయి. అలాగనే ఆయన స్వరూపంలో పుట్టిన మనిషికి మనకి కూడా అలాంటి గుణ లక్షణాలు ఉన్నాయనే చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి మనిషి కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆదాము గారు కూడా ఎలా ఆయన పిల్లల్ని కన్నాడంటే తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. తన స్వరూపం అంటే తన స్వభావంతో, అంటే తన యొక్క గుణ లక్షణాలు. అంటే ఆదాము గారికి ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయో ఆ గుణ లక్షణాల్లోనే తన కుమారుని కన్నాడట. అలాగే దేవుడు గుణ లక్షణాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గుణ లక్షణాలతోనే ఆదాముని చేసినట్టుగా మనం ఇప్పుడు లేఖనాలన్నింటినీ కూడా చూసాం. అయితే మరి ఆయన చేసినప్పుడు మనిషిని మరి నేల మట్టితో మనం నిర్మించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనిషి అంటేనే మరి శరీరము, ఆత్మ, ఈ రెండింటికి కలిస్తేనే మనిషి అంటాం. కాబట్టి ఈ శరీరాన్ని ఎలా చేశాడు అనేది కూడా మనకు ఆలోచిస్తే ఆ శరీరమా లేకపోతే ఆత్మ, ఈ రెండిట్లో ఏది దేవుడు కోరుకుంటున్నది, దేవుడు మనకి ఇచ్చినటువంటి మనము అనేటువంటి ఉనికి మరి శరీరమా ఆత్మ అనేది మనం చూద్దాము. శరీరము అంటే దేవుడు మొదట చేసినప్పుడు మట్టితో, అంటే కేవలం మట్టే కాదు కానీ మట్టి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, అంటే ఈ పంచభూతాలు, అంటే ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు అన్నిటి సహాయంతోనే మన దేహాన్ని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-7 వచనాల్లో సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతా అడవి పువ్వులే ఉన్నది అని చెప్పి మరి ఆయన ఇక్కడ మాట చదివించాడు. అలాగనే యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు రాలును అంటున్నాడు. అంటే నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. అంటే భూమి నుండి వచ్చే గడ్డి ఎలాంటిదో ఈ భూమి నుండి చేపడిన మట్టి, నీరు, గాలి ఇవన్నీ కూడా పంచభూతాలు, వీటి సహాయంతో శరీరాన్ని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే కీర్తనకారుడు కూడా ఒక మాట తెలియజేశాడు, అది కూడా చూద్దాం. 103వ కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అంటున్నాడు ఇక్కడ కూడా. కాబట్టి ఇలా కీర్తనకారుడు చెప్పిన, అలాగనే యెషయా గ్రంథంలో చెప్పినటువంటి మాట కానీ, మరి తర్వాత మరి యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలు ఆయన చెప్పిన మాటను బట్టి కూడా శరీరం అంటే ఏమిటో అనేది తెలుసుకుందాము. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింప చేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనము. చెబుతూ నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మరి శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం, అంటే అది కొద్ది కాలం ఈ లోకంలో ఆత్మైన మనము జీవించడానికి మనకి ఇవ్వబడినటువంటి ఒక పెట్టె లాంటి దేహమే కానీ ఆత్మ ఆ శరీరాన్ని జీవింపచేయాలి. ఆత్మ లేకపోతే ఆ శరీరానికి ఇలువే లేదన్న సంగతి మనకు కొంచెం అర్థమైతే బాగుంటుంది. అలాగనే మరి నిజంగా దేవుడు శరీరమును మరి మనకిచ్చినప్పుడు మరి ఆయన ఆ దేహాన్ని మనం ఏ విధంగా
దేవుని కొరకు వాడాలో ఆ విషయాలన్నింటినీ కూడా మనకు తెలియజేశాడు. కాబట్టి దేహం అనేది దేవుని కొరకు మనకి ఇవ్వబడిందే తప్ప దేహం మనం కాదు. ఎందుకంటే కొంతకాలం భూమి మీద ఉండడానికి మరి మన ఆత్మకు మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆకారము అని ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. అంటే మన ఆత్మ ఉండే ఒక ఇల్లు లాంటిది. మనం అంటే శరీరం ఆత్మ కలిసి ఉండే ఇల్లు, మనం కట్టుకునే ఇల్లు. అయితే మన ఆత్మ ఉండడానికి దేవుడు కట్టిన ఇల్లే మన దేహము అన్న సంగతి మనకు లేఖనాల్లో చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఆ ఇంటిలో ఆత్మ ఉన్నటువంటి నీవు నేను మరి దేవుని కోసం బతకడానికి ఆయన ఆత్మలో భాగాన్ని మనకు ఇచ్చినట్టుగా మనము లేఖనాలు చూస్తుంటే అర్థమవుతుంది. మరి కొన్ని లేఖనాలు చూద్దాము. కీర్తనాకారుడు 16వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అంటున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. అలాగనే మరి మోషే గారు కూడా ఒక మాట తెలియజేశాడు. 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భూమి దాని మైదానాలు కట్టింపు నీవే మాకు నివాస స్థలము, నీలో నుండే మేము ఈ భూమి మీదకి వచ్చాము అన్న సంగతిని ఇక్కడ మోషే గారు తెలియజేశాడు. అలాగే మరి యోహాను భక్తుడు కూడా ఆయన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13లో ఒక మాట తెలియజేశాడు. మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. ఆత్మలో పాలు అంటే దేవుని యొక్క ఆత్మలో మనము కూడా ఒక పాలు అంటే ఒక భాగము అన్న సంగతి ఇక్కడ యోహాను గారు చక్కగా తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసిన లేఖనాలను బట్టి మనము దేవుని ఆత్మలో భాగము, దేవుని ఆత్మలో విడిపోయినటువంటి ఒక ఆత్మగా మనల్ని దేవుడు చేశాడన్న సంగతి మనకు అర్థం కావాలి. దావీదు గారు ముందుగా క్రీస్తుని గురించి తెలుసుకొని ఆయన ప్రాప్యత గనక ముందుగా క్రీస్తుని గురించి చెప్పినట్టుగా ఈ లేఖనం ఉంది. అది కూడా చూద్దాం. ఎందుకంటే మనకు నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఆత్మేనా అన్న సంగతి మనకు అర్థం కావాలంటే ఈ మాట చూద్దాము. కీర్తన 16వ అధ్యాయము 9-10 వచనం చూద్దాం. క్రీస్తుని గురించిన ప్రవచనం ఏమన్నాడంటే ఇక్కడ, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఏలయనగా ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని దావీదు గారు ముందుగానే క్రీస్తుని గురించి, క్రీస్తు పునరుత్థానమును గురించి చెప్పినట్టుగా మనకి ఈ లేఖనము అర్థమవుతుంది. కాబట్టి దీన్నే మరి కొత్త నిబంధనలో అపోస్తులు లేనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేశాడు. ఆ మాట చూద్దాము. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 35-37 వచనాలు చదివితే ఖచ్చితంగా ఇదే లేఖనం ఉంటుంది. కాబట్టి దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అని, అంటే దేవుడు లేపింది ఎవరినండి? యేసుక్రీస్తు వారినే కదా. చనిపోయి తిరిగి చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినాన దేవుడు మరి క్రీస్తుని లేపినట్టుగా దానికి అపోస్తులందరూ కూడా సాక్ష్యం చెప్పారు. కాబట్టి దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదని చెప్పి ఇక్కడ పేతురు గారు చదివిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చూచిన లేఖనాల్లో దేవుడు ఆత్మే, క్రీస్తు ఆత్మే. అలాగే క్రీస్తు కూడా నేను ఆత్మను అనేటువంటి ఒక మాటను మరి కీర్తనకారుడు ఒక విషయానంగా తెలియజేశాడు. అది కూడా చూద్దాము. 22వ కీర్తన 6వ వచనంలో ఆయన క్రీస్తు ఏమంటాడంటే, నేను నరుడును కాను, నేను పురుగును, అంటే నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. అంటే ఇక్కడ పురుగు అంటే నిజంగా పురుగు అంటే ఏదో మనం కంటికి చూసే పురుగు కాదండి. అంటే పురుగు అంటే ఆత్మ అనేటువంటిది మనకు అర్థం కావాలంటే జీవం కలిగినది. పురుగు అంటే జీవం కలిగింది అని అర్థం చెప్పింది. ఎందుకంటే మనకు యెషయా గ్రంథంలో పాతాళంలోని అగ్నిలో ఏముంటుందంటే మనకు శిక్ష పడ్డప్పుడు, అంటే 2వ మరణం శిక్ష పడ్డప్పుడు అందులో పురుగు సావదు, అగ్ని ఆరదు అని ఉంటుంది. అంటే ఇక్కడ ఆ ఆత్మను పురుగుతో పోలుస్తున్నాడు. అలాగనే యాకోబును కూడా అంటాడు పురుగు వంటి యాకోబు అని. అంటే మనము ఎలాంటి వాళ్ళు అంటే పురుగు లాంటి వాళ్ళమే అన్న సంగతి చెప్తున్నాడు. అంతేగాని ఇక్కడ నిజంగానే పురుగు అంటే పురుగు కాదు, కానీ ఆత్మకు మరొక పేరు ఇక్కడ పురుగు అని ఇక్కడ పెట్టాడు. అందుకనే యేసుక్రీస్తు వారు నేను పురుగును అంటున్నాడు. అంటే నేను కూడా ఆత్మనే అనే సంగతి ఇక్కడ మనకు ఆయన చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ లేఖనాలు ఇప్పుడు చూసినటువంటి బట్టి దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు వారి ఆత్మ, పరిశుద్ధాత్మ కూడా ఆత్మ. అలాగనే నీవు ఆత్మనే, నేను ఆత్మనే. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా చేయబడినటువంటి ఈ పంచభూతాలు కూడా మరి దేవదూతలైన ఆత్మలే అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఆ లేఖనాన్ని చూద్దాము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం,
దూతలందరూ రక్షణయను సాక్ష్యము పొందుబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతలు కూడా మనందరి కొరకు, ఒక భూమి కానీ, నీరు కానీ, ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవదూతలే. ఇవన్నీ కూడా దేవుని పిల్లలైనటువంటి మనకు సేవ చేయడానికై దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకులైన ఆత్మలు కారా. అంటే ఈ సృష్టి అంతా కూడా ఆ దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపము ఖచ్చితంగా కలిగి ఉంది. ఎందుకంటే దేవుడు తన ఊపిరి చేత, తన నోటి వాక్కు చేత సమస్తాన్ని జరిగించాడు కాబట్టి సమస్తములో దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఆత్మ పోలిక అన్నింటిలో మనం చూడొచ్చండి. ఎందుకంటే పదార్థంలో కూడా, ఈ రోజున పదార్థంలో కూడా ఖచ్చితంగా ఆత్మ జీవము అయి ఉన్నది అనే మాటలు మనకు లేఖనాల్లో చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి దానిలో కూడా శక్తి, జీవము ఉంది అన్న సంగతి మనకు అర్థం కావాలి. అయితే మరి ఇప్పుడు ఈ ఆత్మ అనేది కేవలం శక్తి మాత్రమేనా, వ్యక్తి కూడానా అనేది మనం కనుక ఆలోచించినట్లయితే, మన సహోదరుడు మరి ప్రశ్నించినట్టుగా ఆత్మ వ్యక్త అని అడిగాడు నన్ను. అంటే పరిశుద్ధాత్మ వ్యక్తినా అనే, ఆత్మ వ్యక్త లేకపోతే దేవుని కుమారుడు అనేటువంటి ప్రశ్నించాడు. కాబట్టి ఆ మాటను బట్టి మనం కొన్ని నిజంగా అసలు వ్యక్తి అంటే ఏమిటో, ఆ వ్యక్తికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటో అవి చూద్దాము. అయితే ఈ వ్యక్తి మరి శక్తి ఎలా అయ్యాడు అంటే, పరిశుద్ధాత్మ శక్తి అని అనుకున్నాం కదా. ఈ శక్తి వ్యక్తి ఎలా అయ్యాడని అంటే, ఈ శరీరం అనే మట్టి బొమ్మలో ఉంటేనే, మన ఆత్మ ఈ మట్టి బొమ్మలో ఉంటేనే, మట్టి బొమ్మను చూస్తేనే మన వ్యక్తిని అర్థమవుతుంది. కానీ ఆ మట్టి బొమ్మలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ అన్న సంగతి మనకు అర్థం కావటం లేదు. అందుకనే మనము కనిపిస్తేనే వ్యక్తి అనుకుంటున్నాం, కనిపించకపోతే వ్యక్తి ఎలా అవుతాడు అనేటువంటి ప్రశ్న మన సహోదరునికి వచ్చింది. అయితే మరి మనం లేఖనాలు చూసినట్టుగా శరీరం అయితే కేవలం నిష్ప్రయోజనం అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పాడు. మరి ఇక్కడ కనిపించే ఆకారము, లేకపోతే ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ ఆకారం. అంటే ఈ ఆకారం ఉంటేనే మరి వ్యక్తి అని, లేకపోతే వ్యక్తి కాదన్నట్టుగా మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మనము, నీవు నేను అనబడే ఆత్మ ఉండడానికే కానీ మనము ఈ అవయవాలన్నీ కూడా మనకు ఒక దేహముగా మనము ఉండి ఉపయోగించుకోవడానికే మనకి శరీరం ఇవ్వబడింది తప్ప, ఆ శరీరంలో ఉండి ఆ శరీరాన్ని నడిపించి ఆ శరీరాన్ని ఉపయోగించుకునేది నీవు నేను అనే ఆత్మ దేవుని నుండి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం వ్యక్తి అయినా శక్తి అయినా దేనికయ్యా పేరు అంటే, ఆ దేహములో ఉండి నివసించుచున్న మనకే అన్న సంగతి మనకు అర్థం కాక ఆ ఓన్లీ శక్తి అనుకుంటున్నామే తప్ప పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు అన్న సంగతి మన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు నిజానికి మాట్లాడితే వ్యక్తికి ఖచ్చితంగా ఏ గుణాలు ఉన్నాయో ఆత్మకు కూడా అవే గుణాలు. ఎందుకంటే మనము కూడా ఆ దేవుని యొక్క ఆత్మలో భాగం కనుక ఆత్మకున్న గుణ లక్షణాలన్నీ కూడా శరీరంలో ఉన్న ఆత్మైన మనకి కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తి అనేది ఎవరికయ్యే పేరంటే, అది కేవలం ఆ శరీరంలో ఉన్న నీవు నేను అనే ఆత్మకే. ఈ ఆత్మ శరీరంలో చెల్లిపోయిందంటే కనీసం ఆ దేహం అని అన్నారు, శరీరం అని కూడా అన్నారు. దాన్ని మృతదేహం అంటే శవము అంటాం. కాబట్టి ఈ ఆత్మ లేకపోతే ఆ శవానికి విలువ లేదు. కాబట్టి మనము మనలో ఉన్నటువంటి ఆత్మకే వ్యక్తి అని ఖచ్చితంగా మనము అనుకోవడానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అనేది మనమే, అంటే మన ఆత్మకే వ్యక్తి అని పేరు. మనం అనేటువంటి వ్యక్తి ఆ దేహంలో లేకపోతే, ఆ ఆత్మ లేకపోతే శరీరము మృతము. కాబట్టి మరి కొన్ని వచనాలు చూద్దాం. అంటే మరి ఈ యొక్క దూతలు కూడా ఆత్మలే కనుక ఆత్మలు కూడా ఖచ్చితంగా ఒక్కొక్క సందర్భాల్లో వాళ్ళు దేహాన్ని ధరించుకొని కనపడ్డట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి, అవి చూద్దాము. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ భార్య అయినటువంటి ఆమెకు ఒక దూత, ఒక దైవజనుడి వేషం వేసుకొని మరి ఆమెకు కనిపించి ఆమెతో మాట్లాడినట్టుగా ఉన్నది, చూద్దాం. ఎందుకంటే సేవకులైన ఆత్మలు కూడా శరీరాన్ని ధరించుకుంటాయి అని చెప్పడం కొరకు వాళ్ళు కూడా ఒక వ్యక్తుల్లాగా మనుషులకు సహాయం చేస్తారనే దానికోసం మనం ఈ లేఖనాన్ని చూస్తున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చాను, నీవు గర్భవతివై కుమారుని కందువు, ద్రాక్షారసమును అపవిత్రమైనది ఏది ముట్టకూడదని చెప్పి ఆ దైవజనుడు నాకు చెప్పాను అని చెప్పి మరి మనోహ భార్య ఆయనకు చెప్పినట్టుగా, అంటే ఒక దైవజనుడు అంటే
ఒక దూత దైవజనుడి వేషంలో ఆమెకు కనపడ్డట్టుగా ఆమె చెబుతుంది. అలాగే ఆయన ఒక దూతలాగా కూడా ఉన్నాడనే సంగతి ఆమె చెప్పడం మన అంటే దేవదూతలు కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా అవసరాన్ని బట్టి వాళ్ళు ఆకారాన్ని ధరించుకొని మనకు కనపడతారన్న సంగతి ఇక్కడ మనకు అర్థం. కాబట్టి వాళ్ళను ఆత్మను కూడా వ్యక్తి అని ఖచ్చితంగా అనవచ్చు. దేవదూతలు కూడా వ్యక్తులుగా మరి దర్శనమిచ్చినట్టుగా మనకు చాలా లేఖనాలు ఉన్నాయి. ఎందుకంటే మరి లోతు గారి దగ్గర కూడా 2 దూతలు మరి మనుషుల ఆకారం ధరించుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఆయన పెట్టిన విందును మరి భుజించినట్టుగా కూడా మనకు లేఖనాలు ఉన్నాయి. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత మరి అప్పటికే ఆయనకు ఇక శరీరం అనేది లేదు. అంటే ఆత్మదేహం ఉన్నది కానీ భౌతిక సంబంధమైన దేహం అతనికి లేదు. అయినా కూడా యేసుక్రీస్తు వారు తలుపులు వేసి ఉన్నప్పుడు మరి ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళటం మనం చూస్తాం. ఎందుకంటే అప్పటికి ఆయన ఆత్మకు ఒక శక్తి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మరి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మే కాబట్టి ఆత్మైనటువంటి ఆయనకు ఆయన దేహాన్ని మహిమ దేహముగా మార్చుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ మట్టి దేహాన్ని మహిమ దేహముగా మార్చుకున్నాడు. ఒక దేవదూత దైవజనుడి వేషం ఎలా చేసుకుందో యేసుక్రీస్తు వారు కూడా తన శరీరాన్ని మహిమ దేహముగా మార్చుకొని తలుపులు వేసి ఉన్నప్పుడే మరి ఆయన లోపలికి రాగలిగాడంటే నీవు నేనైతే పోగలమా? మరి మనం కూడా మనుషులమే, వ్యక్తులమే. మరి యేసుక్రీస్తు వారు ఇప్పుడు వ్యక్తా శక్తా? మరి ఇప్పుడు ఆయన్ని మన వ్యక్తి అనాలా శక్తి అనాలా? మరి వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడు. వాళ్ళు భోజనం పెడితే కూడా తిన్నట్టుగా మనకు అక్కడ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా చూసినా కూడా వీళ్ళు ఇంకా ఆశ్చర్యంలో ఉన్నప్పుడు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదని చెప్పి అడిగి ఒక చేప ముక్కుంటే తీసుకుని వాళ్ళ మధ్య తిన్నాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం చనిపోయాడుగా, వ్యక్తిగా మన మధ్య లేడుగా, శరీరంగా లేడుగా. మరి ఆయన్ని ఇప్పుడు మనం ఏమనాలి? వ్యక్తి అనాలా శక్తి అనాలా? సందర్భాన్ని బట్టి దేవుడు తమ ఆత్మలను వ్యక్తిగా శక్తిగా కూడా మనకు పరిచయం చేశాడండి. లేఖనం ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి తప్ప ఆయన ఆత్మ కనుక కనిపించిన వాడిని వ్యక్తి ఎలా అంటారు అన్నట్టుగా మన సహోదరుడు ప్రశ్నించాడు. కానీ ఆత్మలు కూడా ఖచ్చితంగా వ్యక్తిత్వాన్ని కలిగి అంటే ఒక గుణ లక్షణాలు కలిగి ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అలాగనే మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా ఆత్మను చూసినట్టుగా మనకు లేఖనం ఒకటి ఉంది. ఆ మాట చూద్దాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ కూడా ఒక ఆకారాన్ని ధరించుకొని బాప్తిసం ఇచ్చే యోహాను గారికి కనపడినట్టుగా ఇక్కడ లేఖనం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాల్లో మరి ఆయన ఆకాశం నుండి ఆత్మ పావురం వలె దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడంటే పరిశుద్ధాత్మ ఒక పావుర ఆకారంలో మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారికి కనపడి యేసుక్రీస్తు వారి మీదకి వచ్చి వాలినట్టుగా మరి యోహాను గారు చూసి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఒక ఆకారం ఉన్నట్టేగా. అందుకని మన వాళ్ళందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ ఆకారాన్ని ఏమిస్తాయి అంటే పావురం, తెల్ల పావురం ఆకారం. అంటే పరిశుద్ధాత్మ నిజంగా పావురం అనే కాదండి. ఆయన అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ఒక పావురం ఆకారంలో ఆయన మీదకి దిగి వచ్చిందే తప్ప నిజంగా ఆయన పరిశుద్ధాత్మ పావురం అని కాదు. ఇంకా మరి 1వ శతాబ్దంలోనే అపోస్తులు మరి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను చూసినట్టుగా మనకు లేఖనం ముందు చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నది. అంటే ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడినట్టుగా వీళ్ళు చూశారు. పరిశుద్ధాత్మ ఎలా విభాగించారంటే అగ్ని నాలుకలు అంటే ఆ ఒక్క దినాన్నే మరి వీళ్ళ మీదకి వచ్చింది. అలాగనే బాప్తిసం పొందుకున్నటువంటి 3,000 మందికి ఈ పరిశుద్ధాత్మ విభాగించబడి వాళ్ళందరికీ మరి వరంగా కూడా ఇవ్వబడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తి శక్తి అంటే సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో శక్తిగా మరి దేవుడు కనపరిచాడు, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగా కూడా కనపరిచాడు. కాబట్టి మనం ఆయన్ని ఏమనుకోవాలి అని అంటే ఇంకా కొన్ని వచనాలు చూద్దాము. ఎందుకంటే ఆ ఆత్మకు కూడా కొన్ని గుణ లక్షణాలు ఉన్నవి.
ఆ గుణ లక్షణాలను బట్టి మనం ఆయన్ని ఏమనుకోవాలో మనం ఆలోచిద్దాము. అలాగనే మరి మనకు వరంగా ఇవ్వబడుతుంది అన్నప్పుడు మనం అందరము దేవుడైనటువంటి ఆత్మలో భాగమని మనకు తెలుసు. అలాగే దేవుని స్వభావము క్రీస్తు నామంలో దేవుని స్వభావం కలిగి ఉంటాం మనము. అలాగనే క్రీస్తు నామంలో రక్షణ పొందుకున్న వారికి చివరి వరకు దేవుని కొరకు మరి జీవిస్తూ ఆయన పిల్లలై మరలా లోకం వైపు చూడకుండా మరి మనము దేవుని కొరకే ఉండడం కొరకు ముందుగానే పరిశుద్ధాత్మను సహాయంగా ఇచ్చి మన ఆత్మకు ముద్ర వేసి సంచకరువుగా మనకు ఆత్మను సహాయముగా ఇచ్చినట్టుగా మనకు కూడా కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 1:22లో కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే బాప్తిస్మం క్రీస్తులోకి వస్తారో వాళ్ళందరూ మరలా లోకం వైపు వెళ్లకుండా వాళ్లకు ముద్ర వేసి వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు క్రైస్తవులు అనే ముద్ర వేసి సంచకరువుగా అంటే భయాన అడ్వాన్స్గా పరిశుద్ధాత్మను మనకు వరంగా ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. అలాగే క్రీస్తు వారికి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది. ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ పావురం లాగా రావడం జరిగింది. అలాగనే ఆయనకు మరి అంతకు ముందు యెషయా గారి ద్వారా క్రీస్తు అంటే యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును. ఆ సిగురు ఎవరో మన అందరికీ తెలుసు. ఆ సిగురు ఎవరో కాదు, దావీదు వంశంలో పుట్టినప్పుడు యేసుక్రీస్తు వారని. ఆయనకు మరి పరిశుద్ధాత్మ వరంగా ఆయనకు కూడా ఇచ్చి దేవుడు అభిషేకించినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ మాటను చూద్దాము. ఎందుకంటే ఈ ఆత్మను అంటే పరిశుద్ధాత్మను ముందుగానే యెషయా గారి ద్వారా క్రీస్తుకు వాగ్దానం చేయబడింది. అది చూద్దాము. యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞానము, వివేకము, ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అంటే ఈ మాట ప్రకారం క్రీస్తు మీదకి దిగివచ్చి నిలిచింది, పావురవ ఆకారంలో నిలిచింది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇక్కడ క్రీస్తు మీదకి దిగి వచ్చిన ఆత్మకు గుణ లక్షణాలు ఉన్నవి. ఇప్పుడు మనం చూసాము. జ్ఞానము, ఆత్మకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఆలోచన ఉంది, బలము ఉంది, తెలివి ఉంది, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అన్నాడంటే ఈ గుణ లక్షణాలన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి మరి ఈ గుణాలన్నీ మనలో కూడా ఉన్నాయా? మరి ఉంటే మనము ఇవన్నీ ఈ గుణాలు అంటే మనకు కూడా తెలివి, జ్ఞానము, బలము ఎంతో కొంత ఇవన్నీ కూడా మనకు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా మనం వ్యక్తులమే. కాబట్టి మనము ఈ గుణాలు ఉన్నటువంటి మనము వ్యక్తులైనప్పుడు పరిశుద్ధాత్మ వ్యక్తిగా మనకు సహాయం చేస్తున్నప్పుడు ఆయనను ఎందుకు వ్యక్తిలా గౌరవించకూడదు? ఆయన మన వ్యక్తిలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ కూడా మనలాంటి గుణాలు ఆయనకు ఉన్నాయి. ఆయనలో ఉన్న గుణాలన్నీ మనలో కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎందుకు వ్యక్తిలా గౌరవించకూడదు? ఆయన వ్యక్తిగా కూడా ఆదరిస్తాడు. అన్న సంగతి యేసుక్రీస్తు వారు కూడా ఆయన సువార్తల్లో తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. యోహాను సువార్త 14:16 నేను మిమ్మును ఒంటరిగా వదలటలేదు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడని చెబుతూ ఆయన అనే మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై దేవుడు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా మనలను ఒక వ్యక్తిగా ఆదరించి జరగబోవు సంగతుల గురించి మనకు ఎవరించి చెబుతాడన్న సంగతి ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఆదరణకర్త అనంటే మరి మనల్ని ఆదరించేవాడిని మనం వ్యక్తిగా సంబోధించడం ఏమన్నా తప్ప? అలాగనే మరి యోహాను గారు రాసినటువంటి సువార్త 15:26 మరి నా గురించి సాక్ష్యం చెబుతాడు అన్నాడు. సాక్ష్యం చెప్పాలంటే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా సాక్ష్యం చెప్పాలంటే కోర్టులో 2 సాక్షులు ఉండాలి. కాబట్టి అపోస్తులు యేసుక్రీస్తు సాక్ష్యం చెప్తాడట. మరొక సాక్ష్యం ఎవరంటే ఆత్మ అని చెప్తున్నాడు. ఆ మాట చూద్దాం. యోహాను 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తాడట పరిశుద్ధాత్మ అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వ్యక్తి కాకపోతే యేసుని గురించి ఎలా సాక్ష్యం ఇస్తాడు అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది అక్షరాల
నిజము. ఎందుకంటే ఆయన వ్యక్తిగా మనల్ని ఆదరిస్తాడు, వ్యక్తిగా మనల్ని నడిపిస్తాడు, వ్యక్తిగా మనకు సహాయం చేస్తాడు, అలాగే శక్తిగా కూడా మనల్ని కాపాడతాడు అన్న సంగతి మనకి లేఖనాన్ని బట్టి అర్థం కావాలి. కాబట్టి ఈ సహోదరుడు మరి వ్యక్తి ఎలా అయ్యాడంటే ఇదిగో ఈ విధంగా క్రీస్తు చెప్పిన మాటలను బట్టి ఆయన మనకు వ్యక్తిగా సహాయపడతాడు, కాబట్టి ఆదరణకర్తగా మనం నడిపిస్తాడు, కాబట్టి సమయోచితంగా మాట్లాడడానికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, కాబట్టి వ్యక్తిగా మనకు సహాయం చేస్తాడు, కాబట్టి పరిశుద్ధాత్మను వ్యక్తిగా మనము ఖచ్చితంగా గ్రహించాలి. మరొక ప్రశ్న ఏంటంటే దేవుని కుమారుడా దేవుని ఆత్మ అని దీని గురించి కూడా మరి వివరించండి అని చెప్పి సహోదరుడు అడిగాడు, కాబట్టి అది చూద్దాం. యేసు క్రీస్తులో బాప్తిసం పొందిన వారికి అనగా యేసును ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అంటున్నాడు. అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్న వారందరికీ దేవుని పిల్లలయ్యేటువంటి అవకాశాన్ని అధికారాన్ని అనుగ్రహించాడన్న సంగతి ఇక్కడ మరి యోహాను గారు చదివిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తులో ఉండి బాప్తిస్మంటే మనం దేవుని పిల్లలము, దేవుని కుమారులము అన్న సంగతి, ఆ అట్టి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడన్న సంగతి ఇక్కడ యోహాను గారి ద్వారా తెలియజేశాడు. అలాగే గలతీ పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అనే మాట ఉంది. అంటే కుమారుడైన ఆత్మ అని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మేనండి. అంటే తన కుమారుని ఆత్మను దేవుడు మనకు అంటే మొట్టమొదట ఈ పరిశుద్ధాత్మను క్రీస్తు వారికి ఇచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, యెషయా గ్రంథము 11వ తన కుమారుని ఆత్మను పంపించాడు. బలము, వివేకములకు, తెలివికి, వీటన్నిటికి ఆధారం ఒక ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను క్రీస్తుకి ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మ కూడా చెప్పబడింది. కాబట్టి ఆ ఆత్మను దేవుడు మరలా మనకు కూడా ఆయనకిచ్చిన ఆత్మలోనే భాగం మనకు కూడా ఇచ్చినట్టుగా మనకు లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రోమపత్రిక 8:20 మరి మన బలహీనతను బట్టి మనకు ప్రార్థన చేయడం చేత కానప్పుడు కూడా, అంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా దేవుని ఆరాధించాలో తెలియనప్పుడు కూడా మన తరపున ఆత్మ మొరపెడుతుందన్న సంగతి ఇక్కడ తెలియజేశాడు పౌలు గారు. అది చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప చెక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే ఈ ఆత్మ మనలో ఉండి మనల్ని దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియజేస్తూ మన తరపున మనకంటే ముందుగా ఆత్మే మనకు ఉచ్చరింప చెక్యముగాని మూలుగులతో, అంటే మనకు పూర్తిగా అర్థం కాకుండానే దేవుణ్ణి స్తుతిస్తుంది మన ద్వారా అన్న సంగతి ఇక్కడ లేఖనం అర్థం కావాలి. కాబట్టి ఇంకా రోమపత్రిక 15-16 కూడా మరి ఇంకొక మాట తెలియజేశాడు పౌలు గారు. అది కూడా చూద్దాం. మీరు మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ అంటే స్వీకృత పుత్రాత్మ అని ఉంది ఇక్కడ. అంటే దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి, అంటే ఆత్మ మనలో ఉంటే మనం మనలో ఉంటేనే దేవుడిని అలా ప్రార్థన చేయగలుగుతాం అన్న సంగతి చెప్తున్నాడు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఇక్కడ ఆత్మ కూడా దేవునికి కుమారుడే. ఆ ఆత్మ మనకు తోడుగా ఉండి మనల్ని కూడా మీరందరూ దేవుని కుమారులే అని చెప్పి ఆత్మ మనతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఇక్కడ ఆత్మ దేవుని కుమారుడిగానే చెప్పబడ్డాడు. అంటే సొంత కుమారుడిగా యేసుక్రీస్తు వారిని గురించి మనకు తెలుసు, సొంత కుమారుని పంపాడు అని. అలాగే పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ ఏమంటాడంటే దత్తపుత్రాత్మ అంటున్నాడు. అంటే ఈ పరిశుద్ధాత్మను కూడా మరి దత్త స్వీకారము తీసుకున్నట్టుగా మనకున్నది. అలాగే తన కుమారుని ఆత్మ అంటే దేవునితో ఉన్నప్పుడు దేవుడు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆత్మ ఉన్నట్టుగా ఆత్మను దేవుని దత్తపుత్రాత్మగా చెప్పబడింది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని కుమారుడా లేకపోతే దేవుని ఆత్మ అంటే దేవునికి ఉన్నటువంటి ఆత్మే ఈ దత్తపుత్రాత్మ అన్న సంగతి మనకు అర్థమైతే బాగుంటుంది. కాబట్టి ఈ ఆత్మ కూడా దేవునిదే, అంటే దేవుని కుమారుడుగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా దేవునికి
రెండవ కుమారుడిగా, ఆ తర్వాత మనందరం కూడా దత్తపుత్రులం కంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరలా మనలందరినీ కూడా స్వీకరిస్తున్నాడు. అంటే పాపంలో పడ్డ మనందరినీ తిరిగి తన ఆత్మ ద్వారా మరలా క్రీస్తు రక్షణలోకి మనలందరూ నడిపిస్తూ మరి మనలందరూ పుత్రులుగా స్వీకరిస్తున్నాడు. కాబట్టి మనల్ని కూడా దత్తపుత్రత్వ ఆత్మ మనకి ఇవ్వబడింది. మనల్ని కూడా దత్త స్వీకారం చేసుకున్నట్టుగా ఈ లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దేవునికి అనగా దేవుడైన ఆత్మకు మరొక ఆత్మ ఉన్నది, అదే పరిశుద్ధాత్మ. ఆయన కూడా దేవునికి కుమారుడే. దేవుని కుమారుడైన ఆత్మ అంటే తనకు కలిగిన ఆత్మనే దేవుని ఆత్మ అంటారు. దేవుని కుమారుడు అనే సంగతి మనకు అర్థం కావాలి. మనము కూడా దేవునికి కుమారులము, పిల్లలమే. కాబట్టి మనం కూడా దేవుని ఆత్మలో భాగం. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. మనము కూడా అంటే మనము ఆయన స్వహస్తాలతో అంటే తనలో నుండి విభాగించినటువంటి మనము ఆయన కుమారులుగా పిలువబడుతున్నాం. అలాగే ఆయన మాట చేత సృష్టించినటువంటి దేవదూతలన్నిటిని కూడా ఆయన సేవకులైన ఆత్మలుగా మనకి ఇచ్చినట్టుగా మనకు అర్థం. కాబట్టి ప్రియ సహోదర, మరి ఈ లేఖనాలన్నింటినీ కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తండ్రి ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు వారు దేవునికి సొంత కుమారుడు, పరిశుద్ధాత్మ దత్తపుత్రాత్మగా చెప్పబడి అంటే ఆయనకు తర్వాత కుమారుడిగా మనకు అంటే మొట్టమొదటి కుమారుడు యేసుక్రీస్తు అయితే తర్వాత కుమారుడు పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారినేమో మొట్టమొదట కలిగించిన కుమారుడిగా తన సొంత కుమారుడిగా పరిచయం చేశాడు. ఈయననేమో ఆయనతో ఉన్నప్పటి నుంచి ఆయనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కూడా ఆయన కుమారుడుగానే మనకు పరిచయం చేశాడు. కాబట్టి లేఖనం ఏమి చెప్తుందో దాన్నే వినాలి తప్ప మన సొంత ఆలోచన ఏమాత్రము కుదరదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను తండ్రిని వేడుకుంటాను మీతో ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్త, నేను కాదు, నేను కుమారుడును, వేరొక ఆదరణకర్త అని అన్నాడు. అలాగనే మరి దత్తపుత్ర ఆత్మ అన్నాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ కూడా దేవునికి కుమారుడే. ఇది లేఖనం చెప్తుంది. సహోదర, మరి విన్నటువంటి వారందరూ ఈ లేఖనాలను మరలా చూసుకొని నిజంగా పరిశుద్ధాత్మ ఎవరు అనేది లేఖనాలను బట్టి అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.